పార్టీ అధికారం అనే దానికి ఈక్వేషన్స్ రోజు రోజుకి మారిపోతాయి. నామినేషన్స్ చట్టం నాటికి ఒక రకం ఉంటుంది, ఎలక్షన్ ట్రెండ్ ఒక రకం ఉంటుంది, ఎలక్షన్ రోజు పోలింగ్ చేయించుకోవడంలో ఒక రకం ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి దానికైతే వైసీపీకే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. అంత గణాగండిగా ఎందుకు చెప్తున్నానంటే 80% ఓటింగ్ పోల్ అవుతుంది. జనరల్ ఎలక్షన్ అయితే 80% అంటే అధికారంలోకి రావాల్సినటువంటి పార్టీకి 41%, ఏ పార్టీ అన్నా కానీ, అది కూటమి కానీ వైసీపీ కానీ 80%లో 41% ఖచ్చితంగా రావస్తే వాళ్ళు గెలుస్తారు, అంతే కదా. అయితే ఇప్పుడు స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వైసీపీకి ఎవరంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీసు, ఈ క్యాస్ట్ వాళ్ళు దగ్గర 37-38% ఓటింగ్ ఉంది ఈ రాష్ట్రంలో. ఏమండి మరి వాళ్ళకి మరి అసలు టీడీపీకి అసలు వెయ్యరా వీళ్ళు అని అంటే ఈ ఓటింగ్లో 90% వాళ్ళకి వెయ్యరు. దానికి కారణాలు ఏంటో కూడా చెప్తారు. టీడీపీ బీజేపీ అలయన్స్ తోటి ముస్లిమ్స్ గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఎస్సీలకి, ఎస్టీలకి ఈ ప్రభుత్వం చేసినంతగా ఏ ప్రభుత్వం చేయాలి కదా. నెక్స్ట్ పాయింట్, అందుచేత ఈ కారణాల వల్ల మరి వైసీపీకి వ్యతిరేక వర్గాలు ఎవరెవరు ఉన్నాయారంటే అగ్రవర్ణాలు వ్యతిరేకం. ఎట్లా? బ్రాహ్మణ, వైశ్య, కమ్మ, క్షత్రియ ఈ 4 కులాల కలిపి 14% ఓటింగ్ ఉంటుంది. 14%లో 50% ఓటింగ్ రారు, టేకెన్ గ్రాంటెడ్. ఎందుకంటే క్షత్రియాస్లో కానీ బ్రాహ్మిన్స్లో కానీ లేడీస్ ఓటింగ్ రారు. మ్యాక్సిమం 50%, 60 ఇయర్స్ దాటిన వాళ్ళు రారు. నెక్స్ట్ మళ్ళీ మే ఎండలకు తట్టుకోలేక చాలామంది రారు. పొద్దున్నే వెళ్ళి 6 గంటలకు నిలబడి క్యూలో వేసే అంత తాపత్రయం ఈ 4 కులాలకు ఉండదు. ఒక చిన్న ఉదాహరణ, మన తెలంగాణ ఎన్నికలు జరిగింది. హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న ఐటీ వాళ్ళు నాకు హంగామా చేశారు. బీఆర్ఎస్ ఓడిపోవాలా, బీఆర్ఎస్ ఓడిపోవాలా చేశారు కదా. మెట్రో రైలు దిగ్బంధనం చేశారు. ఓఆర్ఆర్ రోడ్డు మీద కార్లు, బైకులు తిప్పారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడకు రావడానికి ప్రయత్నం చేశారు. ఇంత చేసి హైదరాబాద్ సిటీలో 29 స్థానాలకి హైదరాబాద్ రంగారెడ్డి గారికి ఒక స్థానం కూడా రాలేదు. పోలింగ్ ఎంత అయింది? 40% కూడా రాలేదు. ఇక అదే ఉదాహరణ ఇక్కడ కూడా. ఇక్కడ గొట్టాల అరుపులే కానీ ఓటింగ్కు పోరి బ్యాచ్ ఎంత. ఇట్లా నలుగురు కూర్చున్నాం అనుకో, వాడు దొంగండి వైసీపీ, వాడికి రావండి మేము ఓటేయమని, కానీ ఓటేయడు. ఓటింగ్ పోడు, ఇదిలో నిలబడు, ఓటేయడు, కానీ వైసీపీ పోవాలి. ఓటేయకపోతే ఎలా వస్తుంది? ఫస్ట్ పౌరుడిగా నీకు ఓటేయడం అనేది నీ బాధ్యత. నీ ఇష్టం వచ్చినోడు చేసుకోవాలి, వేరే సంగతి. సో ఈ నేపథ్యంలో నేను చెప్పినటువంటి కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ, బీసీ, మైనారిటీస్, వాళ్ళు మార్నింగ్ 7 కల్లా రెడీగా ఉంటారు, అప్ టు ఈవినింగ్ వరకు. కానీ వేరే దిస్ ఫోర్కాస్ట్ రారు, ఓటేయరు. అక్కడ నీకు సగం ఓటు బ్యాంక్ పోయింది టీడీపీ. తర్వాత ఇప్పుడున్న నేపథ్యంలో జనసేన వర్గాలైనటువంటి కాపులకి పెద్ద గడ్డి పడదు. కాపులకి ఒక రకంగా చెప్పాలంటే ముద్రగడ పద్మనాభం గారు ఆరాధ్యత. ఆయన అనేక ఉద్యమాలు చేశాడు కాపుల గురించి. ఇతను కులం అడ్డం పెట్టుకొని సినిమా యాక్టర్గా రాజకీయాల్లోకి రావాలని చూస్తే కాపులు ఎవరు అంగీకరించే పరిస్థితిలో లేదు. కాపులకు ఉన్నటువంటి ఓటు బ్యాంకు సాలిడ్గా జనసేన అమ్మడి కానీ బీజేపీ అమ్మడి కానీ రాదు. చూస్తున్నారు కదా, మంచి ప్యాకెట్ ఉన్నటువంటి పిఠాపురం కాన్స్టిట్యూన్సీలో దగ్గర 90% ఓటింగ్, ఇదే 90,000 ఓటింగ్ ఉన్నటువంటి పిఠాపురం కాన్స్టిట్యూన్సీ 3 రోజులు బట్టి గెలుస్తారు. వర్మ అనేవాడు కాదు, ఈజ్ నాట్ కాపు. వర్మ కోసం వాళ్ళు ఫైట్ చేయటంలా, జనసేన టికెట్ మాకు రావాలి అన్న నేపథ్యంలో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. జనసేన మరి పవన్ కళ్యాణే నిలబడుతున్నాడు కదండి, కానీ వాడు వెనకడుతున్నారు. లాస్ట్ టైం కూడా గమనించండి, రాజువాగలో దాదాపు 45,000 ఓట్లు కాపులు ఉన్నారు. భీమవరంలో 50,000కు పైన ఉన్నారు. ఆ 2 సామాజిక వర్గాలు, 2 నియోజకవర్గాల్లో తన సామాజిక వర్గాన్ని నమ్ముకొని నిలబడ్డాడు, ఓడిపోయాడు. ఇవాడు కూడా 90,000 ఓట్లు ఉన్నటువంటి పిఠాపురం కాన్స్టిట్యున్సీలు తను కాంటెస్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు, కానీ జరగని పని. మీకు ఇక్కడ విజయవాడ కేసీఆర్ నాని గారు తెలుసా? తెలుసా అంటే నాకేం పరిచయం లేదు. పరిచయం కాదు, మామూలుగా పేపర్లో చూడటమే కానీ కనీసం వ్యక్తిగతంగా. ఆయన టీడీపీలో ఉంటే వైసీపీలోకి చేరారు కదా, మరి వైసీపీలోకి వచ్చారు కదా, ఈసారి ఎంపీగా గెలుస్తారా విజయవాడలో? ఎంపీగా గెలుస్తారా అనే దానికి నేను కొన్ని పారామీటర్స్ చెప్తాను. ఇప్పుడు ఇంతవరకు టీడీపీ క్యాండిడేట్ ఎవరో తేలలేదు. ఎవరు టీడీపీ క్యాండిడేట్ తేలలేదు. అది బీజేపీకి ఇస్తారో తెలియదు, ఏ పార్టీకి ఇస్తారో తెలియదు. నేను ఇందాక అదే ఫస్ట్లోనే ఇంట్రడక్షన్లోనే చెప్పాను. రేపు నామినేషన్ ప్రక్రియ అయిన తర్వాతనే
ఎవరి గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి. ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. అది చాలా ఇంపార్టెంట్ పొలిటికల్ అనాలిసిస్లో. నెక్స్ట్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగారు కేసినేని నానియా లేకపోతే ఇంకొక ఆయన చిన్ని అని చెప్తున్నారు, వాళ్ళ బ్రదర్ అనే చెప్తున్నారు టీడీపీ క్యాండిడేట్. కానీ బీజేపీ వాళ్ళు బలంగా అడుగుతున్నారు విజయవాడ సీట్. ఈక్వేషన్స్లో ఇవాళ రేపట్లో మారదు, లేదు వాళ్ళే ఉన్నారు అని అనుకో కాసేపు. ఇక్కడ జరిగేటువంటిది ఏంటంటే, ప్రధానమైనటువంటిది ప్రాంతీయ పార్టీల ప్రాబల్యంలో వ్యక్తులకే ఉండదు ప్రాధాన్యత. పార్టీ నాయకుడు, అతని యొక్క క్యారెక్టర్ ఫీచర్స్, అతను చేసేటువంటి కార్యక్రమాల మీదనే ఆధారపడి ఉంటుంది తప్ప సీటు నీకు ఇచ్చినా గెలుస్తావు, గెలిచే ఊపుంటే నాకు ఇచ్చినా గెలుస్తావు. మహామహులు ఓడిపోయారు మరి టీడీపీకి అంత గాలి అంత ఊపు ఉంటే ఏమండి, మొన్నటి ఎలక్షన్లో ఓడిపోయారు. సరే, మొన్నటి ఎలక్షన్ వేరు. నేనేం చెప్తానంటే, మొన్న ఎలక్షన్ ఒక సునామీ లాంటిది. కానీ రేపు జరగబోయేది యుద్ధం. యుద్ధానికి వచ్చేటప్పటికీ అనేక రకాలైనటువంటి అస్త్రశస్త్రాలు, ఎత్తులు, కుయుక్తులు ఇవన్నీ ఉంటాయి. రెండోది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కేవలంగా మొదటి నుంచి కూడా ప్రచారం మీదనే ఆధారపడి ఉన్న వ్యక్తే కానీ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసుకోవడం, పార్టీ శ్రేణులతో కలగలుపుగా ఉండడం. ఇవాళ ఇంత చించుకుంటున్నారు కదా, రేపు ఒకవేళ ఆయన గెలిస్తే గెలవడం 90% గెలిస్తే కరకట్ట మీద కూడా రానిడియాడు అరుచుకునేవాడు. టేకెట్ గ్రాంటెడ్. ఓవరాల్గా చూసుకుంటే మీకు వైసీపీ 115 నుంచి 120 సీట్ల మధ్యలో వస్తారు. Like and subscribe Eagle Media Works.